హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ దాల్చా ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పును తీసుకున్నాను. దాన్ని కడిగి పెట్టుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 to 3 కప్స్ వాటర్ని వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇంకా ఒక 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని లిడ్ పెట్టుకొని మనము ఒక 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ శనగపప్పుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కుక్కర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, కొన్ని మెంతులు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని మరి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనము ఈ మసాలాలో వేసుకోవాలి. వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి చికెన్కి పట్టేలాగా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టమాటో, ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ధనియాల పొడి, కారం, పసుపు మొత్తం చికెన్కి అంతా పట్టేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దాన్ని పట్టేలాగా కలుపుకొని ఒక 5 minutes ఉంచిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మనము కలుపుకొని ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము పెట్టాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పుని మెదిపి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకొని మనము చికెన్లో వేసుకొని ఈ శనగపప్పు అందులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా రావాలి. ఇలా కలుపుకోవాలి మనము. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఆ చింతపండు గుజ్జుని, ఆ పల్పుని అంతటిని కూడా ఇప్పుడు మనము ఈ చికెన్లో వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని మనకు ఎంత కావాలంటే అంత వాటర్, నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వేసుకున్నానండి. 1/2 గ్లాస్ to 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా మనం ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకొని మరి 2 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దాల్చా. ఇది బిర్యానీస్లో కానీ ఇంకా పులావ్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.